ఈరోజే రెండవ ఆషాఢ మంగళవారం, పైగా చతుర్దశి తిథితో కలిసి వచ్చింది. మరి ఈరోజు ఈ కథను వింటే చాలు ఆ మహాలక్ష్మి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అని కంసాలి ఉండేవాడు. అతడు పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిలాగా పేరుగాంచాడు. వెంకటాచారి భార్య సుమతి ఎంతో దైవభక్తురాలు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు, శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే, కానీ ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలులు కక్కుర్తుపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకుని చేసేవారు. దీనివల్ల వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుతూ ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా కూతుర్లకి వివాహ వయసు వచ్చింది. నెమ్మదిగా పెద్ద కూతురికి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. కాని ఎక్కడా ఏదీ కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అని పురోహిత కుటుంబం ఉంటుంది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ, రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వాకిట్లో పూలు కోసుకుని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాక రోజు 1 గంటైనా వారింట్లో గడిపి వెళ్లేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకూ నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని సలహా ఇచ్చింది. ఈ విధంగానే శారద పారాయణం చేయగాని ఆ మరనాడే మంచి వరునితో వివాహం నిశ్చయమైనది. ఆ వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవడం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తూ ఉన్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక స్తోత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని, దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అందివచ్చేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజూలాగా పూలు తీసుకుని ఉదయం పూజా సమయానికి రాలేదు. రోజూ తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటబ్బా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జెల చప్పుడు అయినది. పద్మప్రియ చెంగుచెంగున లోపలికి వచ్చింది. పూలు తీసుకురావడానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియను, ఈరోజు నీ పుట్టినరోజా, ఎంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది. దానికి పద్మప్రియ, లేదు అత్తయ్య, రోజు ఇలాగే తయారవుతాను. స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది. అది సరే కాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని పంపింది అని పలికింది పద్మప్రియ. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకుని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అత్తయ్య అని చెంగున బయటకు వెళ్ళిపోయింది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది. కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకున్నది. వంటింట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తి కాగానే తీసుకువచ్చి పూజా గదిలో కూర్చుంది సుమతి. ఎదురుగా చూస్తే 2 జతల బంగారు గాజులు కనబడ్డాయి. ఇదేమిటి, ఇదెక్కడ్నుంచి వచ్చింది? తాను ఇక్కడ పెట్టింది 1 జతే కదా? లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది సుమతి. ఆ 2 జత గాజులను తీసుకుని రుక్మిణికి ఇవ్వాలని వారి ఇంటికి వెళ్ళింది. ఆమెను చూసి, ఏమిటి వదినా, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది రుక్మిణి. ఇది విన్న సుమతి నోట మాట రాలేదు. అదేమిటి వదినా, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది
అని సుమతి పలకగా అప్పుడు రుక్మిణి, అదేమిటి వదినా, పద్మప్రియ మీ ఇంటికి రావడమేమిటి? నిన్నట్నుంచి పిల్లకు ఒక్కటే జ్వరం, మంచం దిగనేలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అస్సలు ఆమె మీ ఇంటికి రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య అస్సలు గాజులు కొనుక్కోనేలేదు అని పలికింది రుక్మిణి. ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చిందెవరు, ఆ గాజులు ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవే అని తోచింది. ఈ విషయంతో వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు, అలాగే ఎంతో ఆనందపడ్డారు. జరిగిన విషయమంతా వారి భర్తలకు చెప్పారు. ఇక వెంకటాచారి దంపతుల సంతోషానికి అవధుల్లేవు. వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అని గుర్తించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి బంగారు గాజులు అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరూ పూజాగదిలో నుంచుని ఆ జగన్మాతను స్మరిస్తూ ఇలా అన్నారు: జగజ్జనని అమ్మా లక్ష్మీదేవి, దారిద్ర్య దుఃఖాన్ని, పాప అంధకారాలను తొలగించే మూర్తివి, బాధలన్నిటినీ నశింపచేసే కరుణా కటాక్షాలు గల తల్లివి. నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించు తల్లి. నీవు సర్వమంగళ ప్రదాయనివి. సకల చరాచర జగత్తుయందు నీవే వ్యాపించి ఉన్నావు. నీవే మాకు ఇలవేల్పు. నీకివే మా ప్రణామాలు. నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలు అనుగ్రహించే లోక పావనివి. నీకివే మా నమస్కారాలు అని పరిపరి విధాలా ప్రార్థించారు. లక్ష్మీదేవి తమకు సహాయం చేసినందుకు ఎంతగానో సంతోషించారు. పూర్వకాలంలో కుండినము అనే పట్టణం సింధు దేశంలో ఉండేది. ఆ పట్టణంలో కౌండిన్య నామంతో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు గుణశీల. ఆమె వివాహం జరిగిన దగ్గర నుంచి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది. ఆ బ్రాహ్మణ జంటకు కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు ఉన్నారు. ఆమెకు సకల భోగభాగ్యాలు ఉన్నా కాని ఎప్పుడూ కూడా ఎందుకు ఏడుస్తుందో ఎవరికి అర్థం అయ్యేది కాదు. ఈమె ఏడుపు విని చుట్టుపక్కల వాళ్ళంతా ఎందుకు ఈమె ఇలా ఏడుస్తుంది, ఈమె అరుపులు వింటుంటే దరిద్రానికి సంకేతంగా అనిపిస్తుంది అని తిట్టుకునేవారు. ఈమె ఏడవడానికి ఏదో ఒక వంక చూసుకునేది. పిల్లి చచ్చినా, ఇంట్లో బల్లి చచ్చినా, వీధిలో కుక్క చచ్చినా దాన్ని ఒడిలో పెట్టుకుని ఏడుస్తూనే ఉండేది. కానీ విధి మాత్రం ఈమెకు అనుకూలంగా లేదు. ఇలా ఒకరోజు ఇంట్లో పిల్లి చనిపోతే దాన్ని ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంది. ఆమె ఎప్పుడైతే దాన్ని ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ ఉందో వెంటనే ఆ పిల్లి చచ్చింది కాస్త బతికిలేచి వెళ్ళిపోయింది. మరలా తెల్లవారేసరికి ఇంట్లో ఒక బల్లి చనిపోయింది. దాన్ని కూడా ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ ఉంది. అక్కడ కూడా ఆశ్చర్యం జరిగింది. ఆమె ఒడిలో పెట్టుకుని ఏడవడం మొదలు పెట్టగానే ఆ బల్లికి తిరిగి ప్రాణం వచ్చి వెంటనే వెళ్ళిపోయింది. ఆమె జరిగిందంతా చూసి ఏడవడానికి కారణం లేకపోయిందే అని ఇంకా ఏడవడం మొదలు పెట్టింది. ఇలా ఉండగా ఒకరోజు వీధిలో ఒక కుక్క చనిపోయింది. దాని దగ్గరకు వెళ్లి ఒడిలో కుక్కను పెట్టుకుని ఏడుస్తూ ఉంది. ఆమె అలా ఒడిలో పెట్టుకుని ఏడవడం మొదలు పెట్టగానే ఒక్క దెబ్బకు ఆ కుక్క బతికి పరుగు పెట్టింది. అది చూసి, దేవుడా, నాకు మనస్ఫూర్తిగా ఏడ్చే స్వతంత్రం కూడా లేకుండా చేస్తున్నావు అని బోరున ఏడవడం మొదలుపెట్టింది. ఇదంతా చూసిన జనానికి ఇదేదో వింతగా అనిపించింది. అలా వారు ఆమె వైపు విచిత్రంగా చూడసాగారు. ఇక ఏడవడానికి కుదరడం లేదు అని ఒక ఉపాయం చేసింది. బయట ఉన్న తేలులను తీసుకువచ్చి ఉప్పు పాత్రల్లో, మిగతా పాత్రల్లో తేలులను జర్రుల్లో ఉంచింది. ఎందుకు అంటే కూతుర్లు, కోడళ్ళు అలా వంట నిమిత్తం చేతులు ఆ పాత్రలో పెట్టగానే అవి కుడతాయి గనక ఆ నొప్పితో వారు ఏడుస్తూ ఉంటే వారి పక్కన కూర్చుని ఏడవచ్చు అని ఈమె ఆలోచన. కాని విధి మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఉంది. కూతుర్లో, కోడళ్ళు వాటిలో తమ చేతులు పెట్టగా జర్రెలు అలాగే తేల్లో వస్తువులుగా మారిపోయాయి. అంతేకాదు, తన కొడుకుల బట్టల్లో పాములు ఉంచేది.
అలా పాములు కరిస్తే కొడుకులు చచ్చిపోతే ఏడవచ్చు అని ఈమె ఆలోచన. కానీ విధి మాత్రం వేరేగా ఆలోచన చేసింది. ఆ పాములు కాస్త బంగారు మొలతాలలా అయిపోయాయి. ఇక కొడుకులు బట్టల్లో చెయ్యిలు పెట్టగానే బంగారు మొలతాళ్ళు వాడి చేతికి అందాయి. వెంటనే కొడుకులు, అమ్మా, బట్టల్లో బంగారు మొలతాడు ఎందుకు ఉంచావమ్మా అని అడగ్గాని దానికి ఆమె, నాయనా, వాటిని తీసి జాగ్రత్తగా దాచుకోండి అని పలికేది. అలా ఆమె ఏమి చేసినా ఏడవడానికి అవకాశం దొరకకపోవడం వల్ల ఆమె అడవికి పోయి అక్కడ కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడుస్తున్న సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఆ మార్గం గుండా పోతూ ఆమెను చూసి ఇలా పలికారు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడగ్గా దానికి ఆమె ఇలా సమాధానం చెప్తుంది. ఓ మహనీయ దంపతుల్లారా, నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు ఏడవాలనే బుద్ధి పుడుతుంది. అలా ఏడుస్తుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. దానికి కారణం మీరే చెప్పాలి అని బ్రతిమాలుతుంది. అప్పుడు పార్వతీదేవి మొత్తం తెలుసుకుని ఇలా అంటుంది. ఓ గుణశీల, పూర్వం నీవు కందాబచ్చలి నోమును నోచావు, కానీ దానికి ఉద్యాపన చేయడం మర్చిపోయావు. అందువల్లే ఈ జన్మలో ఈ గ్రహచారం నీకు పట్టింది. నీవు ఈ నోము నోయడం వల్ల మంచి సంతానం సర్వభోగాలు కలిగాయి అని పలకగా గుణశీల అమ్మవారిని చూసి, అమ్మా, ఈ నోముకు ఉద్యాపన ఎలా చెయ్యాలో చెప్పమని కోరింది. దానికి అమ్మవారు ఇలా చెప్తుంది. అయితే విను. వెండితో కంద దుంపను చేయించు, బంగారంతో బచ్చలి తీగ చేయించు, మంచి కంద సేరు, బచ్చలి అరసేరు, 5 మానికల బియ్యం, పసుపు కుంకుమలతో, నల్ల పూసలు, రవికల గుడ్డలు, మెట్టెలు, మంగళ సూత్రాలతో, ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో వాయనాలు సమర్పించు అని పార్వతీదేవికి చెప్పింది. అంతట గుణశీల ఇలా పలుకుతుంది. అయితే తల్లి, నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండమని ప్రార్థించి పరుగు పరుగున ఇంటికి పోయి అన్ని వస్తువులు తీసుకువచ్చి పార్వతీ అమ్మవారికి సమర్పించి ఉద్యాపన చేసింది. ఇక పార్వతీ అమ్మవారు నిండు హృదయంతో ఆమెకు ఆశీస్సులు అందించారు. అంతతో అమ్మవారు అంతర్ధానమయ్యారు. ఇక గుణశీల ఇంటికి వచ్చి జరిగిందంతా ఇంట్లో వారికి చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. 4 జాతుల వారు కుల భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయని ఆమె చెప్పింది. దాంతో అందరూ కందాబచ్చలి వ్రతాన్ని ఆచరించి సర్వదుఃఖాలను పోగొట్టుకుని సుఖంగా జీవించారు. ఈ వ్రత కథను ఎవరైతే వింటారో వారికి సమస్త దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. పూర్వం గండకీ నదీ తీరాన ఉన్న సిరిపురం రాజ్యాన్ని వీరసేన మహారాజు జనారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. పాడి పంటలతో సుఖ సంతోషాలతో ప్రజలు ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఈ వీరసేన మహారాజుకు వేట అంటే మిక్కిలి మక్కువ. అతను ఒకసారి గండకీ నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న అడవిలోకి బయలుదేరాడు. చాలాసేపు క్రూర జంతువుల్ని వేటాడాడు. దాంతో రాజు రెట్టించిన ఉత్సాహంతో బాగా దట్టమైన అడవిలోకి వెళ్లిపోయి దారిని తప్పాడు. వెనుక ఉన్న సైన్యాలు రాజుని అందుకోలేక వెనుక పడ్డారు. ఇలా 2 రోజులు గడిచాయి. రాజు జాడ కోసం సైన్యాలు 4 భాగాలుగా విడిపోయి 4 దిక్కులా గాలించి అతి కష్టం మీద 3వ రోజున రాజు జాడ కనుక్కుని అందరూ ఒక చోటకు చేరుకున్నారు. గుర్రం మీద 3 రోజులు ఒంటరిగా ప్రయాణించిన రాజు బాగా అలసిపోయి నిస్సత్తువుగా ఉండిపోయాడు. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు నీళ్లు ఖర్చయిపోవడంతో సైనికులు కూడా అలసిపోయి ఆకలితో ఉన్నారు. చాలాసేపు గాలింపు తర్వాత వాళ్ళకి ఒక చిన్న పంట పొలం కనిపించింది. దాంట్లో చెరుకు, మొక్కజొన్న పంటలు ఉన్నాయి. దాంతోపాటు మామిడి, సీతాఫలం బాగా విరగకాచి ఉన్నాయి. మధ్యలో తీయని నీటితో కూడిన ఒక బావి ఉంది. ఇక సైనికులంతా ఆ పొలంపై పడి ఎవరికి కావలసిన వారు తీసుకుని కడుపు నిండా తిని మధురమైన బావినీరు తాగి మహారాజుకి కావలసిన ఫలాలు, చల్లని నీరు ఇచ్చి రాజుని సేద తీర్చారు.
కాసేపటికి తేరుకున్న మహారాజు తన సైన్యంతో సహా రాజ్యాన్ని చేరుకున్నాడు. కానీ చిత్రంగా మరుసటి రోజు నుంచి రాజుకి తీవ్ర అశాంతి, అనారోగ్యం మొదలయ్యాయి. రోజు రోజుకి క్షీణిస్తూ మంచం పట్టాడు మహారాజు. రాజవైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా రాజుకి ఆరోగ్యం చేకూరలేదు. ఈ విధంగా రోజులు నెలలు గడిచినా కూడా తన రోగం తగ్గకపోయేసరికి రాజు తన గురువైన తపోధనుడైన సదానంద మహర్షిని పిలిపించి తన సమస్యను పూర్తిగా వివరించాడు. అప్పుడు ఆ మహర్షి తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకుని ఇలా పలికాడు. రాజా, రాజన్నవాడు ప్రజల్ని క్రూర మృగాల నుంచి రక్షించాలి. అది కూడా ప్రజలు క్రూర జంతువుల వల్ల తమకి ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే చేయాలి. కానీ నీవు మృగ వినోదం కోసం అకారణంగా జంతువుల్ని వేటాడి మూగ జంతువుల్ని హింసించావు. పైగా నీ సైనికులు ఓ పైరు పంటలో చొరబడి పేద రైతు యొక్క కష్టాన్ని దోచుకుని తిన్నారు. అందులో కూడా నీ సైనికులు అతని అనుమతి తీసుకోలేదు. అందులో నీకు కూడా భాగం ఉంది. ఆ పాపం కలిపురుషుడిగా మారి నిన్ను వేటాడుతుంది అని చెప్పాడు మహర్షి. ఇది విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయి ఇలా పలికాడు. మహాత్మా, మన్నించండి. నేను ఈ దేశపు రాజుని కదా. నా రాజ్యంలో ఉన్న సకల ప్రజల మీద, వాళ్ళ ఆస్తుల మీద, ధనధాన్యాలు, పంట పొలాలు, తోటలు, వ్యాపారాలు అన్నిటిపైన నాకు సర్వాధికారాలు ఉన్నాయి కదా. మరి నాకు పాపం ఎలా అంటుతుంది అని అడిగాడు. దానికి మహర్షి ఇలా చెప్పాడు. రాజా, నువ్వు చెప్పింది నిజమే. స్వయంగా నువ్వు ఆ రైతు తోటలోకి వెళ్ళి నీకు కావాల్సింది తిని నీ సైనికులకు పంచినా నీకు దోషం అంటదు. లేదా నీ ఆజ్ఞపైన నీ సైనికులు ఆ తోటలోంచి పళ్ళు నీరు నీకు తీసుకువచ్చినా నీకు దోషం అంటదు. ఇక్కడే నువ్వు ధర్మదేవతని సరిగ్గా అర్థం చేసుకోవాలి. పై రెండు విషయాలు జరిగి ఉంటే నీకు దోషం అంటేదే కాదు. కానీ నీ సైనికుల అనాలోచిత చర్య వల్ల తాత్కాలికంగా నీకు ఉపశమనం లభించింది. కానీ ఆ దోష ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సి వచ్చింది అని చెప్పాడు మహర్షి. ఇక రాజు సుదీర్ఘంగా ఆలోచించి, మహాత్మా, దీనికి పరిహారాన్ని, ప్రాయశ్చిత్తాన్ని చెప్పండని కోరాడు. ఇక మహర్షిని చూసిన మహారాజు అప్పటికప్పుడు ఆ పంట పొలం రైతును పిలిపించాడు. ఆ రైతు పేద యువకుడైన ముకుందుడు. చక్కనైన రూపం కలవాడు. కాయకష్టం చేసుకుని తనకున్న చిన్న పొలంలో రకరకాల పళ్ళు, ఫలాలు పండిస్తూ వృద్ధులైన తన తల్లిదండ్రులను పోషించుకుంటూ ఉన్నాడు. రాజు యొక్క సైన్యం తన పంటని మొత్తం కాజేయడంతో గత నెల రోజులుగా తల్లిదండ్రులకు సరైన తిండి కూడా పెట్టలేక చాలా దీనస్థితిలో ఉన్నాడు. ఇక రాజు అతనికి క్షమాపణ చెప్పి తన తప్పుకి పరిహారంగా 1000 బంగారు నాణాలు బహుకరించాడు. అప్పుడు పేద రైతు మహా ఆనందపడి ఇలా పలికాడు. రాజా, ఈ బహుమానంతో జీవితాంతం నా తల్లిదండ్రులకి అస్సలు ఏ లోటు లేకుండా ప్రేమగా పోషించుకుంటాను అంటూ రాజుకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఆ రైతు వెళ్ళిపోయాక రాజు మహర్షి వైపు తిరిగి, మహాత్మా, ఇక నా పాపం పోయినట్లేనా అని అడిగాడు. దానికి మహర్షి ఇలా అన్నాడు. రాజైన వాడు ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యాలి. లేదా ఎవరి దగ్గర నుంచైనా తెలుసుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి నీ పాపం తొలగిపోయింది, కానీ ఇంకా మిగిలే ఉంది అన్నాడు మహర్షి. అప్పుడు రాజు మళ్లీ నమస్కారం చేసి, మహాత్మా, మరి పరిహారం చెప్పండి అని కోరాడు. మహర్షి రాజు వంక చూశాడు. అప్పుడు వెంటనే రాజు సదాచార భక్తులైన పండితుల్ని, బ్రాహ్మణోత్తముల్ని మహారాజు సభకు ఆహ్వానించాడు. కొన్ని వందల మంది తరలి వచ్చారు. రాజు వాళ్ళకి జరిగిందంతా వివరించి నెల రోజుల పాటు రైతు కుటుంబాన్ని ఆకలి బాధకి గురిచేసిన పాపం పోగొట్టుకోవడానికి గాను 10,000 బంగారు నాణాలను దానంగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కాని ఆ దానం స్వీకరించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు పండితోత్తములు. అలా చేయడం వల్ల ఆ పాపం తాము స్వీకరించినట్లు అవుతుందని వాళ్లకు తెలుసు. ఇక రాజు నిరాశగా వాళ్ల వైపు చూస్తూ ఉండగా
విశ్వవేత్తుడు అనే బ్రాహ్మణోత్తముడు లేచి ఆ దానం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలియచేశాడు. ఇక రాజు ఆనందంగా 10,000 బంగారు నాణాలను బహుమానంగా ఇవ్వగాని విశ్వవేదుడు తాను తెచ్చిన 2 బంగారు నాణాలను వాటితో కలిపి అక్కడ చేరిన పండితులకు, బ్రాహ్మణులకు ఉచితంగా పంచేశాడు. ఇలా చేయడం వల్ల ఆ పాప ఫలం అతనికి అంటలేదు. ఇక రాజు అతన్ని చూసి ఇలా పలికాడు, మహానుభావా, తమ పరిస్థితి మెరుగుపడాలని అంత పెద్ద మొత్తం దానంగా ఇచ్చాను. ఇప్పుడు తమకి నేను ఇచ్చిందేముంది అన్నాడు. మీరేమో నేనిచ్చిన ధనాన్ని దాన ధర్మాలు చేసి మీ పాపం పోగొట్టుకున్నారు. ఇప్పుడు నేను మీకు ఎలా సహాయం చేయగలను అని అడగ్గా దానికి ఆ బ్రాహ్మణోత్తముడు బదులిస్తూ ఇలా అన్నాడు, రాజా, గండకీ నదీ తీరాన ఉభయ సంధ్యల్లో సంధ్యావందనంతో పాటు గ్రామీణుల ఇళ్లల్లో పూజాది శుభకార్యాలలో పౌరోహిత్యం చేసుకుంటూ ఉంటాను నేను. ఆ వచ్చిన ధనంతో నేను నా భార్య ఆనందంగా జీవిస్తున్నాం. మీరు నాకేమైనా సహాయం చెయ్యాలి అనుకుంటే గండకీ నదీ తీరంలో ఒక అపురూప శివాలయాన్ని నాకు నిర్మించి ఇస్తే చాలు. నా శేష జీవితాన్ని ఆనందంగా గడిపేస్తాను. దాంతో మా ఇద్దరి జీవితాలు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల పరిపూర్ణమవుతాయి అని చెప్పగా రాజు దానికి ఆనందంగా ఒప్పుకుని ఆ బ్రాహ్మణుడికి శివాలయం కట్టించి ధర్మదేవత యొక్క అనుగ్రహం పొంది ధన్యుడు అయ్యాడు రాజు. కాబట్టి అధికార బలంతో ఇతరుల మనస్సును ఎప్పుడూ నొప్పించరాదు. ఇలా చేస్తే మనశ్శాంతి కరువుతుందని ఈ కథ మనకు తెలియచేస్తుంది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. ఒక బ్రాహ్మణుడికి 5 కొడుకులు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు జరిగి భార్యతో హాయిగా కాపురం చేసుకుంటున్నారు. వారిలో 5వ కోడలు కరుల్లా గౌరీనోము పట్టింది. ఆమె సూర్యుణ్ణి ఆరాధిస్తూ అత్త సొమ్ము అక్కర్లేదు, మామ సొమ్ము అక్కర్లేదు, పుత్రి సొమ్మొద్దు, పురుషుని సొమ్ము అసలే వద్దు, నా సొమ్ము నాకిమ్ము అని పలికేది. రోజు ఈ విధంగా అండం విన్న అత్తా మామలు, బావా మరదళ్ళు, తోడి కోడళ్ళు భర్తకు ఆమెపై కోపం వచ్చింది. అందరూ కలిసి ఒకరోజు ఆమె నిద్రపోతూ ఉండగా మంచంతో సహా ఆమెను అడవిలో విడిచి వచ్చారు. ఆమె నిద్ర లేచింది. భయపడక ఆమె అక్కడే స్నానం చేసి సూర్యదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా దోసిట రత్నాలు పడ్డాయి. వాటితో పసుపు, కుంకుమ, కొంచెం ఉప్పు, మిరపకాయలు, బియ్యము కొని ఒక ముసలవాని సహాయంతో ఆ సమీప గ్రామాన చిన్న ఇంటిలో ఉన్నది. ఎప్పుడైతే ఈమెను ఇలా చేశారో వారికి దరిద్రం పట్టి పల్లె పల్లెకు తిరుగుతూ అడుక్కుంటూ జీవితం గడపడం మొదలుపెట్టారు. అలా ఊరు తిరుగుతూ ఉండగా ఒక దగ్గర సూర్య నమస్కారం చేస్తున్న ఈమెను చూశారు. మన అమ్మాయి కూడా ఇలాగే సూర్య నమస్కారం చేసేది అని వారిలో వారు అనుకున్నారు. సూర్యుడి కరుణ వల్ల అక్కడ మేడలు, మిద్దెలు, ఇల్లు, వాకిళ్ళు, తోటలు, దొడ్లు విపరీతంగా కొన్నది ఆమె. నిత్యాన్నదానం చేసేది. ఒకరోజు అత్తామామలు వచ్చి అన్నం పెట్టమన్నారు. నా అత్తామామ మీలాగే ఉండేవారని వారిని చూసి పలికింది. ఇంతలో భర్త వచ్చాడు. ముగ్గురుకు తలంటు పోసి కొత్త బట్టలు కట్టబెట్టింది. వారితో కరుళ్ళు కొత్తవి కంచెంలో పెట్టి కరుల్లా గౌరీనోము నోయించింది. ఇలా 5 సంవత్సరాలు చేయించగానే వారి పాపాలన్నీ తొలగిపోయాయి. దాంతో వారు కోడలతో సహా ఎంతో ఆనందంగా జీవనం సాగించారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. మంగళవారం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన ఒక విశిష్టమైన కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం అవంతి నగరంలో ధర్మయ్య, శ్యామల అనే దంపతులు ఉండేవారు. ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవాడు. ఆ దంపతులకు 3 కుమార్తెలు. ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవడానికి కూడా చాలా కష్టపడ్డాడు. ఆ తరువాతి సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోయింది. ప్రజలందరూ తిండి గింజలు దొరకక నానా ఇబ్బందులు పడ్డారు. ఇక ధర్మయ్య పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది.
తినడానికి 2 పూటల భోజనం కూడా దొరకక మరమరాలు తింటూ ఇల్లంతా కాలం గడుపుతున్నారు. కానీ ఆ దంపతులిద్దరూ ఇంత కష్టకాలంలో కూడా భగవంతుణ్ణి మరవలేదు. వారి ఇంట్లో తరతరాల నుండి వస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహం ఒకటి ఉంది. ఆ విగ్రహాన్ని రోజు భక్తి శ్రద్ధలతో పూజించేవారు. రోజు ఏదో ఒక పదార్థాన్ని తప్పకుండా నైవేద్యంగా పెట్టేవారు. అయితే 2 సంవత్సరాల నుండి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థమూ లేకపోవడం చేత ఈ ఇంటి ఆవరణలోని తులసి మొక్క నుండి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణలకు భక్తితో కళ్ళుకు అద్దుకుని సమర్పించేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినబడింది. ఈ వేళలో ఎవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులకు మధ్య వయస్కులో ఉన్న ఒక ముత్తైదువు కనిపించింది. ఆమెలో ఏదో ఒక దివ్య తేజస్సు ధర్మయ్యకు గోచరించింది. ఇంత రాత్రివేళ ఇలా ఒంటరిగా వచ్చినా ఈమె ఎవరై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండగా ఆమె వీరితో ఇలా పలుకుతుంది. నాయనా, నేను పొరుగు ఊరు నుండి మా ఊరు వెళుతూ దారి తప్పి ఇటుగా వచ్చాను. రాత్రి కావడం వల్ల దోవ సరిగ్గా తెలియడం లేదు. ఈ రాత్రి మీ ఇంటిలోనే పడుకుని తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అని పలికింది. అప్పుడు ధర్మయ్య దంపతులిద్దరూ ఆమెను లోపలికి రమ్మని ఆహ్వానించారు. అతిథి భగవంతుడితో సమానం కదా, కానీ ఆమెకు ఇవ్వడానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు. వాళ్ళకి కాసిన్ని మంచినీళ్లు మాత్రమే ఇచ్చారు. ఇంట్లో పడుకోవడానికి ఒక చాప మాత్రమే ఉంది. ఆ రాత్రి ఆమె ఆ చాపపైనే నిద్రించింది. తెల్లవారగానే వెళ్ళడానికి సిద్ధమైంది. అప్పుడు ధర్మయ్య దంపతులిద్దరూ ఆమెతో ఇలా అన్నారు. తల్లి, నీవు తేజస్సుతో సాక్షాత్తు జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మిగా ఉన్నావు. నిన్ను ఒట్టి చేతులతో పంపుతున్నందుకు మాకు ఎంతో బాధగా ఉంది అన్నారు వారిద్దరూ. అప్పుడు ఆమె ఇలా పలుకుతుంది. దంపతులారా, మీరు చింతించవద్దు. మీ ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు, అదే చాలు అంది. అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపించింది. ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది. ఏమిటా అది అని ఇల్లంతా చూడగా శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహం వద్ద నుండి శబ్దం వస్తున్నట్టుగా వారు గమనించారు. అక్కడ కొన్ని బంగారు నాణాలు పడి ఉన్నాయి. అప్పుడు ఆ దంపతులకు జరిగిందంతా అర్థమైంది. రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మి. ఆ తల్లికి తామేమీ ఇవ్వలేకపోయామే, చెయ్యలేకపోయామే, కనీసం తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని ఎంతో బాధపడ్డారు. ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతించారు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కలిగిన ధనంతో పిల్లల పెళ్లిళ్ళు ఘనంగా జరిపించారు. జీవించినంతకాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరకు ముక్తిని పొందారు. దీపం లక్ష్మీ స్వరూపం. ధర్మయ్య దంపతులు రోజు శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహం వద్ద దీపం వెలిగించేవారు. ఎంతటి కష్ట సమయంలో అయినా దీపారాధన మాత్రం మానలేదు. అందువల్ల శ్రీ మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది. దీపం జ్ఞాన స్వరూపం, దీపం ఐశ్వర్య స్వరూపం. దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో ఉంటుంది. ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వారు సిరి సంపదలతో తులతూగుతారు. వారికి దేనికి లోటు ఉండదు. ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీకు ఇవే మా నమస్కారాలు. మంగళప్రదాయిని నీవు, నీకే ఇవి మా ప్రణామాలు. లోకేశ్వరి, నీకు ఇవే మా నమస్కారాలు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లివి నీవు. నీ కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు చేకూరతాయి. దేనికి లోటు లేకుండా జీవితమంతా ఆనందంగా గడుస్తుంది. శ్రీ మహాలక్ష్మి కటాక్షం లేనివారు బానిసత్వం, దారిద్ర్యం,
అప్పులు, భార్యావియోగం, అనారోగ్యం ఇలాంటి అనేక కష్టాల పాలవుతారు. సర్వమంగళ ప్రదాయిని అయిన జగన్మాత ఆరాధించిన వారికి దేవిని దాసదాసీ జనం, పుత్రులు, మిత్రులు, బంధువులు, ఆరోగ్యం, ధనం, ధాన్యం, వాహనమని అష్టైశ్వర్యాలు లభిస్తాయి. శ్రీ లక్ష్మీనారాయణను ఎవరైతే ఎప్పుడూ మనసులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపద దరిచేరదు. శ్రీ లక్ష్మీనారాయణులు అన్యోన్యమైన జంట. మత్స్య అవతారంలో శ్రీ లక్ష్మిగాను, కూర్మావతారంలో కూర్మావతిగాను, నరసింహ అవతారంలో శ్రీ మహాలక్ష్మిగాను, వరహ అవతారంలో భూలక్ష్మిగాను, శ్రీరామావతారంలో సీతగాను, శ్రీకృష్ణావతారంలో రుక్మిణిగాను ఆ మహాలక్ష్మి తన పెర్మిటి అయిన శ్రీమన్నారాయణుడితో కలిసి అవతరించింది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీనారాయణల కటాక్షం మీకు కలుగుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.